హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ అయితే చేసి ఏదైనా ఒక మంచి జాబ్ కోసం సెట్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్ ఏవైతే పోస్టులు ఉన్నాయో వీటికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్లీ తెలుసుకోండి. ఇన్ కేసు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేయండి. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోండి. ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ కేసు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అయితే అది ఇప్పుడు కాదు, వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి రిలీజ్ అవడం అయితే జరిగింది. నోటిఫికేషన్ అఫీషియల్లీ చూసుకున్నట్లయితే మనకి 2025 జనవరి 21వ తారీఖున రిలీజ్ చేశారు. ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ అయితే కంప్లీట్లీ ఆన్లైన్లోనే ఉంటుందని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఇక అప్లై ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అనేది చూస్తే అప్లై ప్రాసెస్ ఏదైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిన జనవరి 21 ఉందో ఆ డేట్ నుంచే స్టార్ట్ అయింది. ఇక అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది చూసుకుంటే మనకి 2025 ఫిబ్రవరి 14 అనేది లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. ఈ టైం పీరియడ్ లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అయితే చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిక్ సంబంధించినటువంటి పోస్టులు అని మెన్షన్ చేశారు. అంటే ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ పోస్టులు అని చెప్పేసి క్లియర్లీ నోటిఫికేషన్లో హైలైట్ అయితే చేశారు. నేను అండర్లైన్ కూడా చేశాను, చూడొచ్చు. ఇక ఇప్పుడు మనకి ఈ నోటిఫికేషన్లో ఏ పోస్ట్ ఉంది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి అనే డీటెయిల్స్ని క్లియర్లీ అయితే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్లో మనకి ఉన్నటువంటి పోస్ట్ చూసుకుంటే మనకి లోయర్ డివిజనల్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్ట్ ఉంది. అండ్ ఆల్సో ఈ పోస్ట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి వస్తుందని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. దెన్ నెక్స్ట్ ఈ జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం శాలరీ పే చేస్తుంది. లెవెల్ 2 ప్రకారం శాలరీ అంటే మనకి బేసిక్ పే 19,900, మ్యాక్సిమం 63,200. ఈ బేసిక్ పే అండ్ మ్యాక్సిమం పేస్ గురించి ఒకసారి పక్కనైతే పెట్టి శాలరీ ఎంత వస్తుందని చూస్తే విత్ ఆల్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్స్లు, డైర్నెస్ అలవెన్స్లు, మెడికల్ అలవెన్సెస్ ఇవన్నీ యాడ్ చేస్తే అరౌండ్ మీకు 30,000 to 35,000 బిట్వీన్ ఈ జాబ్కి సెలెక్ట్ అయితే శాలరీ అయితే రావడం జరుగుతుంది. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 10 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి మెన్షన్ చేశారు. ఈ 10 పోస్టుని కూడా మనకి కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. అవి ఏంటంటే చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 4 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 3 పోస్టులు, ఎస్సీ కేటగిరీ 2 పోస్టులు, రిమైనింగ్ 1 పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీకి కేటాయించడం అయితే జరిగింది. అయితే ఎస్టీ కేటగిరీకి ఎటువంటి పోస్టులు లేవని చెప్పేసి మీరు డిప్రెషన్లోకి వెళ్ళొద్దు. ఇన్ కేసు మీకు అప్లై చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఓపెన్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ జాబ్కి అప్లై అయితే చేయడానికి ఏవైతే ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి క్లియర్గా ఉన్నాయో అవి చెక్ చేస్తే మనకి మెన్షన్ చేసింది ఏంటంటే 12th క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్తో ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేయొచ్చు. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ చేశారా, సిఈసీ చేశారా అనే రెస్ట్రిక్షన్స్ లేవు. మీరు ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయినా సరే ప్రాబ్లం లేదు. అండ్ ఆల్సో ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ అన్నారు కాబట్టి మీరు డిప్లొమాతో కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు. దెన్ నెక్స్ట్ మనకి ఇవి క్లర్క్ కేటగిరీ జాబ్స్ కాబట్టి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్లో మనకి టైపింగ్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. టైపింగ్ అనేది మీరు ఏ లాంగ్వేజ్ని చూస్ చేసుకుంటారో ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకునే స్పీడ్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంగ్లీష్లో టైప్ చేస్తామంటే 35 words per minute స్పీడ్లో టైప్ చేయాలి. లేదా హిందీలో టైప్ చేస్తామంటే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. దీనికి సంబంధించి 10 minutes టైం అలాట్ చేసి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. అండ్ ఆల్సో ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్కి ఉండవలసినటువంటి ఏజ్ లిమిట్స్ చూసుకుంటే మీకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి 18 years ఏజ్ ఉండాలి. అండ్ మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 27 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు. ఏదైతే ఈ మ్యాక్సిమం 27 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉందో ఇది జస్ట్ అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 3 years అండ్ ఆల్సో ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అవుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే సెలక్షన్ ప్రాసెస్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటన్ టెస్ట్, తర్వాత చూసుకుంటే స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పారు. ఇక్కడ మనకి చూడండి స్టేజ్ 1 రిటన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్, స్టేజ్ 2 స్కిల్ టెస్ట్ టైపింగ్ ఆన్ టెస్ట్ ఆన్ కంప్యూటర్ అని చెప్పేసి క్లియర్లీ మెన్షన్ చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఏదైతే స్టేజ్ 1 ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉందో ఆ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా చాలా సింపుల్గా మెన్షన్ అయితే చేశారు. అంటే ఎగ్జామ్ పేపర్ ఏ ప్యాటర్న్లో ఉంటుందో తెలియజేశారు. సో ఒకసారి మనం ఈ స్టేజ్ 1 రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకి స్టేజ్ 1 రిటన్ టెస్ట్కి సంబంధించి టైం చూసుకుంటే 2 hours టైం అలాట్ చేసి 100 marksకి ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. క్వశ్చన్స్ కూడా మనకి 100 questions ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ 1 mark క్యారీ అయితే చేస్తుందని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ అయితే చేశారు.
ఇక ఎగ్జామ్ చూసుకుంటే 5 పార్ట్స్గా డివైడ్ చేశారు. పార్ట్ 1లో చూసుకుంటే ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనే టాపిక్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 20 క్వశ్చన్స్ అండ్ మార్క్స్ 20 మార్క్స్. పార్ట్ 2లో చూసుకుంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ మార్క్స్ కూడా 20 మార్క్స్. ఇక పార్ట్ 3లో జనరల్ అవేర్నెస్, దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. ఇక పార్ట్ 4లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, దీనికి సంబంధించి కూడా సేమ్ 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. ఫైనల్లీ పార్ట్ 4లో క్వాంటిటీ యాప్టిట్యూడ్, దీనికి సంబంధించి 20 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్. టోటల్లీ మనకి 100 క్వశ్చన్స్ అండ్ 100 మార్క్స్. టైం చూసుకుంటే ఎగ్జామ్కి 2 hours టైం అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైతే ఈ ఎగ్జామ్ అయితే ఉందో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయ్యి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఆల్సో మనకి సిలబస్లో ఏ టాపిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనే డీటెయిల్స్ కూడా క్లియర్గా సిలబస్లో మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. స్టేజ్ 2 స్కిల్ టెస్ట్ మనం మాట్లాడుకున్నాం, టైపింగ్ అనేది ఆ టైపింగ్ టెస్టే ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయొచ్చు. ఇక ఫైనల్లీ ఈ జాబ్స్కి సంబంధించినటువంటి అప్లై ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ అప్లై ప్రాసెస్ గురించి మాట్లాడితే నోటిఫికేషన్ స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ జాబ్స్కి సంబంధించిన అప్లై ప్రాసెస్ ఓన్లీ ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో అయితే కాదు. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ కంగారు పడాల్సిన ఇంకొక విషయం ఏంటంటే అప్లికేషన్ ఫీజు. ఈ అప్లికేషన్ ఫీజు గురించి క్లియర్లీ మాట్లాడితే అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్లో ఎవరైతే జనరల్ కేటగిరీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 1000 రూపీస్ అంటే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు. ఇక రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఉంటారో వాళ్ళకి చూసుకుంటే 500 రూపీస్ అంటే 500 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏదైతే రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే ఉందో ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఒక మంచి జాబ్ కోసం ట్రై అయితే చేస్తుంటే ఈ జాబ్ నోటిఫికేషన్ యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్స్, అప్లై చేయడానికి సంబంధించిన లింక్స్ కానీ, నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి సంబంధించిన లింక్స్ కానీ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ స్టార్టింగ్లో ఏదైతే చెప్పానో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయమని చెప్పేసి అది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు ఇన్ఫర్మేషన్ వీలైతే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు.